హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఆర్ఆర్బీ పీఓ లాస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అయితే February 5th వరకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే రేపు టుమారో మామూలుగా టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో స్కేల్ 1కి అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ స్కేల్ 2కి స్కేల్ 3కి ఓకే, స్కేల్ 2 స్కేల్ 3కి ఓవరాల్గా 2 డేస్ అలాట్ చేశారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఒక 10 డేస్, ఒక 5 డేస్లో మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన ఒక 3-4 డేస్కి మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో అట్లా వేసుకున్న మనకి 15 నుంచి 20 అంటే ఫిబ్రవరి 20 లోపల వచ్చేస్తుంది. సో వీళ్ళు అంటే రిజల్ట్ అంత ఫాస్ట్గా ఇవ్వడానికి రీజనే అది. ఓకే, రిజల్ట్ లేట్గా ఇవ్వడానికి అంత ఫాస్ట్గా ఇవ్వడానికి రీజన్ అది. ఇంటర్వ్యూస్ ముందు పెడతానికి రీజన్ అదే. అండ్ ఎందుకు రీజన్ అంటే ఏంటి అసలు ఆ రీజన్ అంటే ఎందుకు అంత ఫాస్ట్గా చేయాలి? ఇప్పుడు మనకి ఆర్ఆర్బీ క్లర్క్ ఉంది కదా, ఆర్ఆర్బీ క్లర్క్ తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టుకుంటే ఏమైద్ది అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి క్వశ్చన్కి ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ కాన్ నుంచి మనకి ఒక నోటీస్ ఉంది కదా, ఫస్ట్ కాన్ నుంచి మనకి పీఓస్ అన్నీ ముందిచ్చేస్తున్నాడు. ఓకే, ఈ పీఓస్ ప్రతిసారి అదే చెప్తున్నా, పీఓస్ ముందిస్తాడు, దెన్ క్లర్క్స్ వస్తాయి. ఇప్పుడు పీఓస్ ముందిస్తే ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారు. ఓకే, దెన్ ఎందుకంటే హై శాలరీ. ఓకే, కొంతమంది 2 కొట్టేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పీఓకి వెళ్ళి క్లర్క్కి వెళ్ళకుండా ఉంటారు. ఇక్కడ వేకెన్సీ పడిద్ది. ఆ వేకెన్సీ అసలు ఎప్పుడు ఫిల్ అయ్యిద్దో తెలియదు, ఎందుకంటే కేటగిరీ వైజ్గా కదా మనకి వేకెన్సీస్ ఫిల్ అయ్యేది. సో ఆ కేటగిరీ వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు అవి రావాలి అంటే మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది. సో దీనికోసం మనకి పీఓస్ ముందిస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే ఎస్బీఐ డీలే కూడా ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ఆర్ఆర్బీ పీఓ. నాకు తెలిసినంత వరకు అయితే అందరూ ఈరోజు రేపు అంటున్నారు. నేను అదే అనుకున్నా. ఓకే, మొన్న వచ్చేస్తుంది 60 days కదా, 60 days రూల్ని బ్రేక్ చేసేస్తుంది అనుకున్నాను నేను. బట్ ఇట్ డజంట్. వై? బికాస్ ఆర్ఆర్బీ పీఓ ముందు వస్తుంది, దాంట్లో జాయిన్ అవుతారు. ఒకవేళ నువ్వు ఆర్ఆర్బీ పీఓ వద్దనుకొని క్లర్క్కి రావాలి అంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటావు కాబట్టి నువ్వు బాండ్ అనేది బ్రేక్ చేయాలి. మనం 1 year ఐ థింక్ 2 years బాండ్ అనేది ఒకటి ఉంటుంది. బ్రేక్ చేస్తే 2 to 4 lakhs వరకు కట్టాలి మనం. ఓకే, 2 to 4 lakh, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ అమౌంట్, బట్ ఇట్ వేరీస్ బిట్వీన్ 2 to 4 lakhs. సో 2 to 4 lakhs కట్టాలి. సో ఇవి కడతాం ఎందుకులే అని చెప్పి పీఓలోనే ఉండిపోతారు, దాన్ని వదిలేసుకుంటారు. ఓకే, అవి సెకండరీ థింగ్. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. సో ఆర్ఆర్బీ పీఓ అనేది ఫిబ్రవరి 15 to 20 మధ్యలో వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాని తర్వాతే ఎస్బీఐ క్లర్క్ వస్తుంది ఐ థింక్, నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత ఐబీపీఎస్ వస్తుంది, ఐబీపీఎస్ క్లర్క్. దట్స్ ఆల్ విత్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.